మీరు ప్రభాస్ గారి పక్కన కూడా ఆయన ఫ్రెండ్‌గా కూడా నటించడం జరిగింది. ఏంటండి ప్రభాస్ గారు ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా హీరో అయిపోయారు. 200,00,00,000 రెమ్యునరేషను, 1000,00,00,000 కలెక్షన్‌లో ఏంటండి ప్రభాస్ గారి జర్నీ చూస్తుంటే ఆయన దగ్గర చూసిన వ్యక్తిగా అప్పుడు, ఇప్పుడు ఏంటి ఎలా ఉంది ఆ ఫీలింగు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా గర్వంగా ఉంది ప్రభాస్ గారిని అలా చూస్తుంటే. 22 సంవత్సరాలైంది ఆల్మోస్ట్ సినిమా మేము 'ఈశ్వర్' సినిమా చేసి. సో, అప్పుడు ఫస్ట్ సినిమా అప్పుడు చేసినప్పుడు మేమెలా అంటే అసలు సినిమా యాక్టర్స్ అనే ఫీలింగ్ ఎవరికీ లేదు. ఎందుకంటే మేకప్పులు లేవు మా ఫేస్‌లకి. ఆ ఫీలింగ్ రాకపోయేది మాకు మేము ఒక ఆర్టిస్ట్ అనేది. సరదాగా షర్ట్ అలా అనుకోని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాళ్ళము. ప్రభాస్ అన్న కూడా చైర్ పట్టుకొని ఆయన్నే లేచి చైర్ మోసుకుంటూనే వెళ్ళిపోయేవారు. సో, అలా సరదాగా సినిమా అంతా అయిపోయింది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయిందో తెలియలేదు. కట్ చేస్తే 22 సంవత్సరాలకి ఒక ఇండియా రేంజ్‌లో, ఒక వరల్డ్ రేంజ్‌లో, జపాన్‌లో ఆయనకు ఫ్యాన్స్ బేస్ తయారైంది. లేకపోతే రష్యాలో ఫ్యాన్ బేస్ తయారైంది. ఇలా ఆ స్టేజ్‌కి ఆయన ఎదగడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అండ్ యాహ్! ఎన్ని కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారనేది పక్కన పెడితే ఆ క్రేజ్ అనేది కిక్ అండి. అప్పట్లో ఆయన అనేవారు. అంటే స్టార్టింగ్‌లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను నెక్స్ట్ ఐశ్వర్య రాయ్‌తో చేస్తా అని జోక్‌గా అంటూ ఉంటే పక్కన హీరోయిన్ శ్రీదేవి నేను హృతిక్ రోషన్‌తో చేస్తా. సో, ఏదైతే జోక్‌గా చెప్పిండ్రో ఈరోజు ఇండియాలో ద బెస్ట్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ కావచ్చు, లేకపోతే శ్రద్ధా కపూర్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రభాస్ అన్నతో సినిమా చేయాలని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్ ఈస్ ద సక్సెస్.